మీకు గనుక చర్మం కింద పెద్దగా నొప్పి లేకుండా చిన్న చిన్న గడ్డలుగా మీకు చర్మం కింద ఏమైనా తగులుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ సర్జన్ ఫ్రమ్ హైటెక్ సిటీ, కొండాపూర్. ఈ వీడియోలో మనం చర్మం కింద గడ్డలు తగిలితే అసలు దానికి గల కారణాలు ఏమేమి ఉండొచ్చు అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. సో, ఫస్ట్ స్టార్ట్ చేస్తే మనకు చర్మం కింద బాగా కామన్‌గా మనం ఫీల్ అయ్యే స్వెల్లింగ్స్ ఏముంటాయి అని చూసుకుంటే మెయిన్‌లీ లైపోమాస్ అంటాం, లేదా సెబేషియస్ సిస్ట్ అంటాం. లైపోమాకి, సెబేషియస్ సిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? అండ్ అసలు ఎందుకొస్తాయి? దాని ట్రీట్మెంట్ ఏంటి? ఏది లైపోమా? ఏది సెబేషియస్ సిస్ట్ అని ఏ విధంగా తెలుసుకోగలమనేది ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో, మొదటగా అసలు లైపోమా గురించి మాట్లాడుకున్నట్లయితే, లైపోమా అంటే ఏంటి? కొవ్వుగడ్డ అంటాం. అంటే అదే సెబేషియస్ సిస్ట్ అంటే ఏంటి? చీముగడ్డ అంటాం. కొవ్వుగడ్డకి, చీముగడ్డకి మనం ఎలా వస్తాయి ఏంటి అని చూసుకున్నట్లయితే, మొదటగా కొవ్వుగడ్డ అనగా లైపోమాని చూసుకుంటే, లైపోమా వరకు మనకు ఫస్ట్ అందరికీ కూడా మనకు లేయర్స్ వైస్ ఉంటుంది. అంటే పైన పొరగా చర్మం ఉంటుంది. స్కిన్, స్కిన్ కింద అందరికీ కూడా ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. దాన్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. దాని కిందగా మజిల్ ఉంటుంది. అండ్ ఆ మజిల్ కిందగా బోన్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనకి లైపోమాలో ఏమవుతుంది? అందరికీ చర్మం కింద ఫ్యాట్ అనేది ఉంటుంది గానీ, ఆ ఫ్యాట్ కూడా అందరికీ లేయర్స్ లాగా పరుచుకోవాల్సిన ఫ్యాట్ కాస్త లేయర్ వైస్ ఫార్మ్ అవ్వకుండా గడ్డల్లాగా మారితే దాన్ని కొవ్వుగడ్డలు ఆర్ లైపోమా అంటాం. సరే, మోస్ట్‌లీ ఈ లైపోమాస్ వరకు చూసుకున్నట్లయితే ఎక్కువ మందికి ఒకటికి మించి అనేక నంబర్స్‌లో ఉంటాయి. అంటే మల్టిపుల్ నంబర్స్‌లో ఉంటాయి. అంటే కొందరికి 5 ఉండొచ్చు, కొందరికి 10 ఉండొచ్చు, కొందరికి 20 ఉండొచ్చు, కొందరికి వందల్లో కూడా ఉండొచ్చు. బట్ అందరికీ ట్రీట్మెంట్ అవసరమా అని చూసుకున్నట్లయితే లైపోమాస్ వరకు మనకు కేవలం అవి కొవ్వుగడ్డలే. క్యాన్సర్‌కి ఎట్టి పరిస్థితుల్లో దారి తీయవు కాబట్టి చిన్న చిన్న లైపోమాస్ వరకు ఏమి చేయకపోయినా పర్వాలేదు. మరి ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే అదే లైపోమా గనుక బాగా పెద్దదిగా అయింది, కాస్మెటికల్లీ చూడ్డానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, లేదా ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ అంటే ఛాతీ పైన, కడుపు పైన వస్తే అవి ఎవరికీ తెలియవు కాబట్టి పెద్ద కనపడకపోవచ్చు కానీ చేతుల పైకే వచ్చింది, లేకుంటే ఫేస్ పైన వచ్చింది, బయటికి విజిబిలిటీ బాగా ఉంది, షర్ట్ లాంటివి వేసుకున్నా కూడా బయటికి బాగా కనిపిస్తున్నాయి, ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు ఇబ్బందవుతుంది. సపోజ్ వీపు పైన లైపోమా వచ్చింది, గడ్డ బాగా పెద్దదిగా ఉన్నప్పుడు బెడ్ పైన పనుకున్నప్పుడల్లా ఆ లైపోమా గుచ్చినట్టు ఆర్ ఇబ్బంది పెట్టేటట్టు ఉంటుంది కాబట్టి అలాంటి స్పెషల్ సిట్యుయేషన్స్‌లోనే మనకు లైపోమాకి సర్జరీ అవసరం. అదే గనుక చిన్న చిన్న లైపోమాస్ ఉన్నాయి, కాస్మెటికల్లీ ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, నొప్పి అట్లా ఏం లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద లైపోమాస్‌కి మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా ఏమీ పర్వాలేదు. బట్ ట్రీట్మెంట్ అంటే మాత్రం కేవలం సర్జరీ ద్వారానే లైపోమాని సరి చేసుకోగలం తప్ప ఎటువంటి మందుల ద్వారా లైపోమాస్‌ని ట్రీట్ చేసుకోలేం. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది సెబేషియస్ సిస్ట్ గురించి. లైపోమా అంటే ఏమనుకున్నాం? చర్మం కింద చెవుగడ్డ. ఇదే సెబేషియస్ సిస్ట్ గురించి చూసుకుంటే, సెబేషియస్ సిస్ట్ కూడా గడ్డలాగే ఉంటుంది. కానీ సెబేషియస్ సిస్ట్ మోస్ట్‌లీ 1 ఆర్ 2 ఉంటాయి తప్ప మల్టిపుల్ నంబర్స్‌లో ఉండవు. మల్టిపుల్ నంబర్స్‌లో ఉంటే మోస్ట్‌లీ అవి లైపోమాస్ ఉండొచ్చు. ఈ సెబేషియస్ సిస్ట్ వరకు చూసుకుంటే మోస్ట్‌లీ మనకు స్కిన్ పైన ఒక చిన్న పింపుల్ లాగానో ఆర్ ఒక చిన్న బ్లాక్ డాట్‌తో కూడుకొని ఉంటుంది. అండ్ ఆ బ్లాక్ డాట్ కింద చూసినట్లయితే బాగా గట్టిగా ఒకటేదో గడ్డలాగా తగులుతూ ఉంటుంది. ఈ సెబేషియస్ సిస్ట్ అసలు ఎందుకొస్తుంది అని చూసుకుంటే, ముందుగా మనకు బాడీలో ప్రతి చోట గ్లాండ్స్ అనేవి ఉంటాయి. లైక్ మనకు కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ లాక్రిమల్ గ్లాండ్స్ అనే గ్రంథి ద్వారా ఒక చిన్న పైప్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంటుంది. మీరు బాగా ఇక్కడ స్ట్రెచ్ చేసి చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక చిన్న హోల్ లాగా తెలుస్తుంది. ఆ హోల్‌లో నుంచి మనకు కన్నీళ్ళు అనేవి వస్తున్నాయి. సేమ్ మనకు సలైవా, ఎంగిలి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ సలైవరీ గ్లాండ్స్ అని ఉంటాయి. ఈ గ్లాండ్స్ ద్వారా ఒక పైప్ ద్వారా ఎంగిలంతా మనకు నోట్లోకి వస్తుంది. అదే విధంగా మనకు చర్మం కింద కూడా స్వెట్ గ్లాండ్స్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ చర్మం కింద ఉంటూ, చర్మం కింద గ్రంథి ఉండి, ఆ గ్రంథికి చర్మం పైకి ఒక చిన్న పైప్ అనేది పంపిస్తూ ఉంటుంది. మనకి ఈ చెమట అండ్ ఈ సీబమ్ అనేవి బయటికి రావడానికి. ఈ సెబేషియస్ సిస్ట్ అనే దాంట్లో ఏమవుతుంది అంటే, ఏ పైప్ ద్వారా ఈ గ్రంథుల్లో నుంచి సెక్రీషన్స్ అన్నీ బయటకొస్తున్నాయో, ఆ పైప్ అనేది బ్లాక్ అయిపోయి, ఈ సెక్రీషన్స్ అన్నీ బయటికి రాలేక లోపలే చేరుకొని ఉబ్బుకుంటే దాన్నే సెబేషియస్ సిస్ట్ ఆర్ సెబేషియస్ గ్లాండ్స్ అంటాం. సో, ఇప్పుడు ఈ సెబేషియస్ సిస్ట్ అనేది స్లోగా మనకు పెద్దదవ్వడం చూస్తాము. ఈ సెబేషియస్ సిస్ట్ వరకు చూసుకుంటే మోస్ట్‌లీ అసలు నొప్పనేది ఉండదు.
స్లోగా చాలా నెలల కొద్దో, చాలా సంవత్సరాల కొద్దో కొంచెం కొంచెంగా పెరిగినట్టు అనిపిస్తుంది. అండ్ ఆ గడ్డ పైన గనుక మీరు చూసినట్లయితే మనకొక చిన్న బ్లాక్ డాట్ లాగా కనిపిస్తూ ఉంటుంది సెబేషియస్ సిస్ట్‌లో. మోస్ట్‌లీ ఈ సెబేషియస్ సిస్ట్ అనేవి అసలు నొప్పి కలిగించకుండా స్లోగా పెరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే స్లోగా నొప్పి లేని ఈ గడ్డ కాస్త సడెన్‌గా నొప్పితో కూడుకొని ఎర్రగా అయిపోయి, వాపు బాగా పెద్దదైపోయి నొప్పి కలగజేస్తే మాత్రం అప్పుడు అది ఇన్ఫెక్షన్ అయినట్టే. సెబేషియస్ సిస్ట్ మామూలుగా సెబేషియస్‌లో జరిగే మెయిన్ కాంప్లికేషన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ అంట. సో, పేషెంట్‌కి అప్పటి వరకు గడ్డ ఉన్నింది. బట్ నొప్పి లేదు. అండ్ దానిపైన ఒక చిన్న బ్లాక్ డాట్ లాగుంది. బట్ ఉన్న పళంగా ఒక్కసారిగా అది బాగా పెద్దదైపోయి, రోజు రోజుకి పెద్దదవుతూ, ఎర్రగా అయిపోయి, దాంట్లోంచి చీములాగా గానీ, లేదంటే బ్యాడ్ స్మెల్‌తో కూడుకున్న ఏదన్నా బయటికి రసిలాగా కారుతుంటే మాత్రం అది ఇన్ఫెక్టెడ్ సెబేషియస్ సిస్ట్ అంటాం. ఇన్ఫెక్టెడ్ సెబేషియస్ సిస్ట్ అనేది ఒక కాంప్లికేషను. వన్స్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం మనం ఇమ్మీడియేట్‌లీ సర్జరీ చేసుకోవాలి. లేదు అంటే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అయిపోయి బాగా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో, లొకేషన్ రీత్యా చూసుకుంటే ఈ సెబేషియస్ సిస్ట్ మోస్ట్‌లీ మనకు ఛాతీ పైన గానీ, వీపు పైన గానీ ఆర్ తలపైన స్కాల్ప్‌లో గానీ మెయిన్‌లీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చేతుల పైన గానీ, కాళ్ళ పైన గానీ ఈ సెబేషియస్ సిస్ట్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే లైపోమాతో పోల్చుకుంటే. ఈ లైపోమాస్ వరకు బాడీలో ఎక్కడన్నా రావచ్చు. ముఖ్యంగా చేతుల పైన గానీ, ఛాతీ పైన గానీ, వీపు పైన గానీ ఎక్కువగా లైపోమాస్ వస్తుంటాయి. ఈ లైపోమా సెబేషియస్ మాత్రమే కాకుండా లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్ అని ఇంకా అనేక రీజన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ చాలా లెస్ కామన్ కాజెస్ ఫర్ స్వెల్లింగ్స్ అంటాం. సో, మీరు గనక ఈ వీడియో మొత్తం చూసి మీకు గనక చర్మం కింద గడ్డల్లాగుంటే, ఈ వీడియో ద్వారా మీకు లైపోమా ఉందా? సెబేషియస్ సిస్ట్ ఉందా? అని మీకు కొంచెమన్నా క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాము. ఫర్దర్ మీలో ఎవరికైనా ఫర్దర్ అపాయింట్మెంట్స్ కావాలి, కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం కింద ఇచ్చిన హెల్ప్ లైన్‌లో మీరు కాంటాక్ట్ అవ్వగలరు. థాంక్ యూ.